ద్వారకా తిరుమలలో అపచారం ఘటనపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీవారి మూల విరాట్ వీడియో తీసిన వ్యక్తిపై కేసు నమోదైంది. నిందితుడు పెనుమంట్ర మండలం ఆలమూరుకు చెందిన గుడిమెట్ల నికాస్ రెడ్డిగా గుర్తించారు. ద్వారకా తిరుమల ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే 2 సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. సంజాయిషి కోరుతూ ఏఈఓ, సూపరింటెండెంట్ సెక్యూరిటీ సిఎస్ఓకి ఆలయ ఈవో త్రినాథరావు నోటీసులు జారీ చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ద్వారకా తిరుమల ఘటనపై అటు భక్తులందరూ కూడా మండిపడిన తరుణంలో అటు ఆలయ అధికారులు స్పందించారు. అటు ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోని స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని వీడియో తీసి పోస్ట్ చేసినటువంటి ఇది మన లైఫ్ గురు పేజ్ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో పెనుమంట్ర మండలం ఆలమూరుకు చెందినటువంటి గుడిమెట్ల నికాస్ రెడ్డిగా గుర్తించి అతని మీద ద్వారకా తిరుమల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సెక్షన్ 299 కింద ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి అతనికి ఇప్పటికే నోటీసులు పంపించడం, స్టేషన్ కు వచ్చి హాజరు కావాలని పంపించడం కూడా జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆలయ ఈవో త్రినాథరావు కూడా సీరియస్ గా స్పందిస్తూ ఈ ఘటనలో డ్యూటీ సమయంలో ఉన్నటువంటి ఏదైతే ఆ వీడియో తీశారో ప్రధాన గోపురం లోపల ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహాన్ని ఆ వ్యక్తి వీడియో తీసిన సందర్భంలో డ్యూటీలో ఉన్న 2 సెక్యూరిటీ గార్డులను కూడా దేవస్థానం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. అలాగే ఆ సందర్భంలో డ్యూటీలో ఉండాల్సినటువంటి సూపరింటెండెంట్ గానీ, సంబంధిత ఏఈఓ గానీ, సెక్యూరిటీ ఎస్ఓ వారి ముగ్గురిని కూడా సంజయ్ కోరుతూ కూడా నోటీసులు జారీ చేసినట్లు త్రినాథరావు తెలిపారు. అయితే ఈ మొత్తం ఘటనలో కూడా ప్రధానంగా స్వామివారి మూలవిరాట్ విగ్రహం ని వీడియో తీసేందుకు అసలు సెల్ ఫోన్ లోనికి ఎలా తీసుకువెళ్లారు, ఆ భద్రతా వైఫల్యం ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం అనుమానాలు రేకెత్తున్న తరుణంలో ప్రస్తుతం దానిపై కూడా పూర్తి విచారణ దేవస్థానంలో కూడా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. వరుస ఘటనలు అటు సోషల్ మీడియాలో పాల్గొనే వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు అంతా కూడా వచ్చి రీల్స్ చేయడం, ప్రధానంగా స్వామివారి ఫోటోలు తీయడం, మరోవైపు మూల విరాట్ విగ్రహాన్నే డైరెక్ట్ గా వీడియో తీసి ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది కూడా భక్తుల పిచ్చి పరాకాష్ఠకు చేరిందా అని కూడా ఈ రోజు అనిపిస్తుంది. సోషల్ మీడియా పిచ్చిలో, సోషల్ మీడియా మోజులో కూడా అటు కనీసం కోట్లాది మంది భక్తులు ఆరాధించేటువంటి స్వామివారి విగ్రహాన్ని తీయకూడదు అనేటువంటి కనీస నిబంధన, కనీస జ్ఞానం కూడా వీరికి లేకుండా పోయింది అనేటువంటి ఆగ్రహం భక్తుల నుంచి వినిపిస్తుంది. ప్రధానంగా అటు దేవస్థానంలో ఎక్కడ కూడా ఫోటోలు, వీడియోలు తీయకూడదు అనేటువంటి హెచ్చరిక బోర్డులు ఉన్నా కూడా వాటిని కూడా పట్టించుకోకుండా ఈ రోజు భక్తులు ఈ విధంగా చేయడం అనేది కూడా ఖచ్చితంగా వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు వీరిపైన పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే భద్రతా నిఘా కూడా పెంచాలనేది కూడా భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే అటు ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అటు శని ఆదివారాల్లో లక్షల మందికి పైగా కూడా భక్తులు వస్తూ ఉంటారు. వారు వచ్చిన సందర్భంలో ఆలయం లోనికి ఎవరు వెళ్తున్నారు, వారు వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లు ఏ విధంగా అనుమతించారు అనేటువంటి ప్రశ్నలు ఉన్న తరుణంలో కూడా ఆ సెల్ ఫోన్లు లోనికి రాకుండా ఖచ్చితంగా కూడా నిబంధన కఠినంతరం చేయాలని కూడా వారు కోరుతున్నారు. ఇక్కడ తూర్పు రాజగోపురం నుంచి ఆలయం భక్తులు లోనికి వెళ్తూ ఉంటారు. అక్కడ సెల్ ఫోన్లు కానీ ఏదైనా మెటల్ సంబంధించినటువంటి వస్తువులు లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఒక డిటెక్టర్ ఉంది. అది ఖచ్చితంగా అటువంటి వస్తువులు తీసుకొస్తే అలారం మోగుతుంది. కానీ మరి సెల్ ఫోన్ లోపలికి వెళ్ళినప్పుడు అలారం మోగలేదా? ఒకేలా మోగితే సెక్యూరిటీ సిబ్బంది స్పందించలేదు. అసలు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం తీవ్ర అనుమానాలు కూడా రేకెత్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక సెల్ ఫోన్ కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా ప్రమాదకర వస్తువులు అయి ఉంటే లోనికి వెళ్తే ఏదైనా జరగరాని ఘోరం జరిగితే ఎటువంటి నష్టం జరిగేది అనేది కూడా ఈ రోజు భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నిత్యం క్యూ లైన్ లో వేలాది మంది భక్తులు ఉంటూ ఉంటారు. ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగితే జరగరాని ఘోరం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా భద్రతా సిబ్బంది మేల్కొనాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఆధ్యాత్మికవేత్తలు కూడా దీనిపై స్పందిస్తూ ఆలయాలు అనేవి ఆధ్యాత్మిక ప్రాంతాలు కాకుండా పర్యాటక ప్రాంతాలుగా మారిపోతున్న దుస్థితి నెలకొంది. కేవలం ఇవి ఆధ్యాత్మిక ప్రాంతాలుగానే ఉండాలి, లేకుంటే టూరిస్టుల పరంగా కూడా వచ్చి ఇక్కడ కేవలం టూరిజం ప్లేసులుగా వీటిని భావిస్తున్నారు. అందుకే ఈ విధమైనటువంటి రీల్స్ చేయడం కానీ, ఈ విధమైనటువంటి వీడియోలు తీసి పోస్ట్ చేయడం కానీ చేస్తున్నారు. దీన్ని కేవలం ఆధ్యాత్మిక ప్రాంతంగా భావించి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ధ్యానం చేసుకొని వెళ్లే విధంగా ఉండాలి, ప్రశాంతత మారుపేరుగా ఆలయాలు ఉండాలి అనేది కూడా అటు ఆధ్యాత్మికవేత్తలు, అటు బికేఎస్ అయ్యంగారు కూడా ఈ ఘటన మీద స్పందిస్తూ కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు అయితే మనకు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించా
కేవలం సెక్యూరిటీ గార్డులనే కాదు, అక్కడ ఉన్నటువంటి అందరూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.